శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయః. భక్తియోగః. ప్రస్తావన. ఈ అధ్యాయమున భక్తియే ప్రధాన విషయముగా చెప్పబడినది. 11వ అధ్యాయము యొక్క చివరి శ్లోకము ఈ అధ్యాయమునకు బీజ శ్లోకము. నా భక్తుడే నన్ను పొందగలడని భగవంతుడు చెప్పిన మాటలను విని భక్తి యొక్కయు భక్తుని యొక్కయు రకములను లక్షణములను సవిస్తరముగా తెలియగోరి అర్జునుడు ప్రశ్న చేయుచున్నాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడిట్లనెను, కృష్ణ, నీ సగుణ రూపమును లేదా నిర్గుణ రూపమును ఎడతెగక ఉపాసించడి ఉభయ విధ భక్తులలో ఎవరు ఉత్తములు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. భగవంతుడిట్లనెను, అర్జున, నాయందే మనస్సు నిలిపి మిగుల శ్రద్ధతో నా సగుణ రూపమును ఎడతెగక సేవించెడి వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సమస్తేంద్రియములను నిగ్రహించి ఎల్లెడల సమభావము గలవారై సర్వభూతహితులై ఎవరు అక్షరము, అగోచరము, అచింత్యము, వ్యాపకము, కూటస్థము, అచలము, ధ్రువమునైన అవ్యక్త నిర్గుణ తత్వమును ఉపాసించుచున్నారో వారు కూడా నన్నే పొందుచున్నారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. నిర్గుణోపాసకులకు కష్టము ఎక్కువ. ఏలయన నిర్గుణ నిష్ఠ దేహాభిమానము కలవారికి ప్రయాసకరమైనది. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. పార్థ, సమస్త కర్మములను నాయందే సమర్పించి నేనే సర్వోత్తముడనని భావించి చిత్తమును వైదొలగనీక నన్నే ధ్యానించెడి భక్తులను మృత్యు సంసార సముద్రము నుండి శీఘ్రముగా ఉద్ధరించుచున్నాను. మయ్యేవ మనఃధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నాయందే మనస్సిడుము, నాయందే బుద్ధిని నెలకొల్పుము, మీదట నాయందే నివసించెదవు, ఇందుకు సందేహము లేదు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అర్జున, ఒకవేళ
నా యందు చిత్తమును నిలుపుటకు అలవిగానిచో అభ్యాసయోగమున నన్ను పడయుటకు యత్నింపుము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసము చేయుటకును నీకు సాధ్యముగానిచో నాకు ప్రియకరములగు దైవిక కార్యములను చేయబునుము. నా సంబంధమగు కర్మలను చేయుచూ కూడా నీవు సిద్ధిని పొందగలవు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అదియూ చేయజాలనిచో నిగ్రహవంతుడవై నన్ను శరణు పొంది నీవు చేసెడి కర్మముల యొక్క ఫలమును నాకర్పింపుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టము, జ్ఞానము కంటెను ధ్యానము శ్రేష్టము, ధ్యానము కంటెను కర్మఫల త్యాగము శ్రేష్టము. ఆ త్యాగము వలన చివరకు శాంతి లభించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. భూతరాశి ఎడ పగలేనివాడు, అందరికీ మిత్రుడు, దయాళువు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖములందు సమానుడు, ఓర్పరి, నిత్య సంతృప్తుడు, యోగయుక్తుడు, సంయమవంతుడు, దృఢ నిశ్చయుడు, మనోబుద్ధులను నా పరమొనర్చినవాడు అగు భక్తుడు నాకు ప్రియమైనవాడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవని వలన లోకమునకు జడుపు లేదో, ఎవ్వడు లోకమునకు జడియడో, హర్ష కోప భయ సంభ్రమం ఎవ్వని చెంత చేరవో అట్టివాడే నాకు ప్రియభక్తుడు. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. అపేక్ష లేనివాడు, పరిశుద్ధుడు, సమర్థుడు, నిస్పృహుడు, చింతలేనివాడు, కర్తృత్వశూన్యుడు అగువాడే నాకు నిజమైన భక్తుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. మంచికి సంతోషించక, చెడ్డకు కటకటపడక, ఒకటి రాదని ఏడ్వక, ఒకటి కావలెనని కోరక, ఇష్టా అయిష్టములకు దూరుడైన భక్తుడే నాకు ప్రేమాస్పదుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రులయందు, మానావమానములందు, శీతోష్ణములందు, సుఖ దుఃఖములందు సమానుడు, ఆసక్తి లేనివాడు, దూషణ భూషణములనంటనివాడు, మౌనవంతుడు, ఉన్న మట్టుకు తృప్తిపడువాడు, ఈ చోటనే ఉండెవలెనను నియమము లేనివాడు, స్థిర బుద్ధి గలవాడు అగు భక్తుడెవడో వాడే నాకు ఇష్టుడు.
ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. శ్రద్ధ కలిగి నన్నే నమ్ముకొని నేను చెప్పిన ఈ అమృతరూప ధర్మమును యథారీతి నాచరించు భక్తులు నాకు ప్రాణప్రియులు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీత యందు భక్తి యోగమను పేరుగల 12వ అధ్యాయము ముగిసినది.